మేము ఇంతవరకు ఒక్క రోజు కూడా అనుకున్న టైంకి ఎక్కడికి వెళ్ళలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే June 3 ఒక వీడియో పెట్టా కదా దిలీప్ గారి బర్త్డే అని చెప్పి. ఇంకా వాడైతే ఆ రోజు పార్టీ ఇవ్వకుండా June 5 అయితే ఇచ్చాడు. ఇంకా వాడైతే ముందు రోజు చెప్పాడు ఇటుకల రాజంపేటకి రండి అని చెప్పి. కానీ మా వాళ్ళు 10 అయినా కానీ ఇంకా కొంతమంది రాలేదు. ఇంకా వాళ్ళందరూ వచ్చాక మేమైతే చికెన్ తీసుకుని బయలుదేరాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయాము. ఎప్పటి నుంచి అనుకుంటున్నా బయటికి వెళ్ళి మేమే చేసుకుందాం అని చెప్పి. మొత్తానికి ఈ రోజు కుదిరింది దిలీప్ గారి బర్త్డే వల్ల. ఇంకా ఆనంద్ గడైతే అండాలు సాపా తీసుకొచ్చాడు. ఇంకా మేమైతే అన్ని తీసుకుని తెలిసిన వాళ్ళది మాడి తోట ఉంటే అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు మా వాళ్ళు చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఇంకా మా వాళ్ళ సంగతి పక్కన పెడితే వెళ్లే రూట్ లో వ్యూ మాత్రం మామూలుగా లేదు. ఎటు చూసే మాడి తోటలే ఉన్నాయి. ఇంకా మొత్తానికి మేమైతే మాడి తోటకైతే వచ్చేసాము. ఏ మాటకి ఆ మాట మాడి తోట మాత్రం మామూలుగా లేదు. ఇంక ఇక్కడైతే ఫుడ్ చేసుకోవడానికి పొయ్యిలు కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ కూర్చొని తినడానికి ఒక గుడిసె మాదిరి కూడా ఉంది. వాటితో పాటు ఇక్కడ ఉయ్యాల తొట్టి కూడా ఉంది మునిగేదానికి. ఇంకా మేమైతే అవన్నీ పక్కన పెట్టి వంట చేయడానికి రెడీ చేస్తున్నాము. ఇంకా నేను ఆనంద్ రమేష్ అయితే కట్టెల కోసం అయితే వెళ్తున్నాము. ఆ కట్టెల కోసం మేము చేసిన సాహసం అంతా ఇంత కాదు. ఎంత వెతికినా కట్టెలు దొరకడం లేదని చెప్పి పక్కనే ఒక ఎండిపోయిన చెట్టు ఉంటే ఆ చెట్టుకి కొమ్మలైతే ఇంచుతున్నాము. ఇంకా మేమైతే ఆ కట్టెలు తీసుకుని పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ ఏం చేసాము నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. అప్పటి వరకు మన పేజ్ ని సబ్స్క్రైబ్ అంటే ఫాలో చేసి పెట్టుకోండి.